హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తెలుగు భాష గొప్పతనాన్ని గురించి ఒక వ్యాసం అనేటువంటి తెలుగు వ్యాసం గురించి తెలుసుకుందాము. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉపయోగపడుతుంది. ఆగస్టు 29వ తేదీన ప్రసిద్ధ భాషావేత్త గిడుగు రామ్మూర్తి యొక్క జయంతి ఆనాడు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. తెలుగు భాష దినోత్సవం వచ్చేసి గిడుగు రామ్మూర్తి యొక్క జ్ఞాపకార్థంగా జరుపుకుంటారనమాట. తెలుగు మన మాతృభాష. మాతృభాష కంటే మించినటువంటి సంపద మరొకటి లేనే లేదు. ఎవరి భాషలు వారికి గొప్పవి, కానీ ఆంగ్లేయులే మనలోని మాధుర్యాన్ని గమనించి తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కీర్తించారు. సివి బ్రౌన్ అనేటువంటి ఇంగ్లీష్ ద్వారా వేమన పద్యాలను ఆంగ్ల భాషలోకి అనువదించారు. అదే కాకుండా తన దేశానికి వేమన పద్యాలను తీసుకొని పోయారు. మన దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఎన్ని భాషలు ఉన్నా అందరూ మన భాషలు తెలుగు భాష విశిష్టతను కీర్తించినటువంటి వారే. మన తెలుగు భాష అజంత భాష. ఇలా అచ్చుతో పదము ముగియడము తెలుగు భాషలో తప్ప ఏ భాషలోనూ కనిపించదు. అది మన భాషకు అందాన్ని చేకూరుస్తుంది. తెలుగు పద్యాలు, గేయాలు, సామెతలు, పొడుపు కథలు మొదలైనవన్నీ మన తెలుగు భాష గొప్పతనాన్ని, తీయదనాన్ని తెలియజేస్తాయి. అందుకే విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు మన భాషను తెలుగు భాషలందు తెలుగు లెస్స అని పొగిడారు. ఇంతటి కీర్తిని గన్నటువంటి మన తెలుగు భాష ప్రాచీనమైనటువంటి భాషగా కూడా గుర్తింపబడింది.